వారిని నీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పనవద్దు. శుభమని వారితో చెప్పువాడు వారి దుష్ట క్రియలలో పాలివాడవును. ఈ లోకంలో కొంతమంది ప్రభుని ప్రేమించిన వారు, దేవుడు చనిపోయాడని, తిరిగి లేచాడని, శరీరధారి ఈ లోకానికి వచ్చాడని, పాపుల కొరకు రక్తాన్ని చిందించాడని, శిష్యులను ఎన్నుకున్నాడని, లోకంలోనికి సువార్తను పంపాడని ఎవడైతే నమ్ముడో వాడు దుష్టకరమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటాడు. వాడు దేవుని కార్యాలకు విరోధంగా బాధ చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా చెప్తున్నాడు. చాలా మంది దినాల్లో ఇదిగో గొర్రెల ద్వారా అంటాం, కామెంట్లు పెట్టడం, పాస్టర్ల దశమ భాగాలు అడుగుతున్నారు అంటాం, ఇదిగో చూడ రకరకాలుగా పెట్టడం, నానా రకాలుగా మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడిగితే కొంచెం ఏమనుకోద్దు, ఎవరు చేయొద్దులే, కానీ 100% నేను దశమ భాగం ఇస్తానన్నాడు ఒక్కళ్ళైనా ఉంటారా? ఒక్కరైనా 100%. నాకు వచ్చిన ప్రతి రూపాయిలో నేను 10వ వంతు ప్రభువుకి ఇస్తున్నాను అని చెప్పగలిగిన వారు. దాని మీద సంఘాలు నడవట్లా. అది దేవుని ఆజ్ఞ వివరించబడుతుంది. ఎవరు బుద్ధిమంతులో వారు ఆచరిస్తారు. ఎవరు పరలోకమందు సమకూర్చుకోవడానికి ఇష్టం గలవారు వారు ఆ విషయమై జాగ్రత్తగా ఉంటారు. అనేకులకు అసలు ఆ విషయంలో జాగ్రత్తే లేదు. కానీ పెద్ద పెద్ద మాటలు ఎవరెవరో మాట్లాడుతుంటే వాటిని భుజానికి ఎత్తుకుంటున్నారు కొంతమంది. మాయగారు కూడా ఎత్తుకుంటారు. నువ్వు ఎన్నిసార్లు ఇచ్చావు చెప్పు, ఎంత ఇచ్చావు చెప్పు. మరి సంఘాన్ని నువ్వు నడిపిస్తున్నావా? సేవకుడు కుటుంబాన్ని నువ్వు పోషిస్తున్నావా? 100% నువ్వు కరెక్ట్గా ఉన్నావా? ఎందుకు నీ నోటికి వ్యర్థమైన మాటలు? సాతానుడు కొందరు విరోధులను లోకంలో రేపి దుష్టమైనటువంటి మాటలు ప్రకటన చేసి బలమైన దైవ చిత్తాన్ని చెరిపివేయటానికి వారిని వాడుకొని చూడగా నీవెందుకు ఆ విషయాల్లో ఏకీభవిస్తావు? నాశనానికి పోవడం. అటు వారితో అసలు సహవాసం చేయొద్దన్నాడు. అట్టి వారికి శుభవచనం కూడా చెప్పొద్దు అన్నాడు. అట్టి వారితో పౌలు మరో చోట కలిసి కూడా భోజనం చేయొద్దని చెప్పాడు. ఎందుకని? వారు చెదిరిపోతారు, చెడగొట్టేస్తారు. దేవుడు కనపడ్డు వారికి. ఎందుకంటే వారి హృదయాల్లో ఇదొకటి విషయం నిండిపోయింది. ఆల్రెడీ సాతానుడు వారిని ప్రేరేపిస్తా ఉన్నాడు. వేరొక కోణంలో వేరొకరి ద్వారా రకరకాలైన బాధలు అందించడాన్ని బట్టి నీవు నిలవబడినటువంటి స్టాండ్ని లాగి పడేస్తా ఉన్నారు. కూలిపోతావేమో, జాగ్రత్త. ఎవరు మాటలు పడితే వారి మాటలు వినకూడదు. వారికి విశ్వాసం లేదు. ప్రభు శరీరానికి వచ్చాడని నమ్మకం లేదు. ఆయన ఈ ప్రజల రక్షణ కొరకు చనిపోయాడని నమ్మకం లేదు. వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. దేవుని సేవను గురించిన బాధ్యత వారికి లేదు. వారు వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, తింటా ఉంటారు, తాగుతూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, సీరియల్ చూస్తూ ఉంటారు, నచ్చినట్లుగా ప్రవర్తన చేస్తూ ఇదిగో ఇలాంటి ప్రకటనలు రిలీజ్ చేస్తూ ఉంటారు లోకంలోకి. పైగా వారి చేతిలో కూడా బైబిలే ఉంటుంది. జాగ్రత్త. మోసపోకుడి దేవుడు ఎక్కరించబడి వారు విశ్వాసులు కాదు. వారు ప్రభు సంఘాలను కట్టేవాడు కాదు. వారు ప్రభు సంఘాలను దేవుని కొరకు నిలవబెట్టేవారు కాదు. వారు దేవుని సేవ కొరకై సరి అయిన దృష్టి కలిగినటువంటి వారు కాదు. అట్లాంటి వారు స్వార్థపరులు. వారి జీవిత వ్యవస్థలో ఆత్మానుసారమైన బంధానికి బహుతోరస్తూ వీళ్ళైన దేవుని పిల్లల దుష్ట బీజం నీలో విత్తనీయవారు. సాధ్యమైనంత వరకు దేవునితో సహవాసం కలిగి ఆయన చిత్తాన్ని జరిగించు. యోధా దేశంలో ఆకారములు గల పట్టణాలు కట్టాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ రాజు భవిష్యత్తు విషయమే దేవునితో ప్రజలు మంచి సహవాసం కలిగి ఉండటానికి ఏం చేయాలని చేశాడు. కాబట్టి ఆయన పని నిలబడింది. హల్లెలూయా. నీవు కూడా అదే నేర్చుకో. దేవుని కొరకు కార్యాలు చేయటం నేర్చుకో. దేవుని కొరకు సాహస కార్యాలు చేయటం నేర్చుకో. దేవుని కొరకు సాగిపోవటం నేర్చుకో. దేవునితో సహవాసం ఉండటం నేర్చుకో. అంతేగాని లోకాశల చేత దుష్టత్వాన్ని ప్రేమించి చెడును పాపాన్ని ప్రేమించి ఇదిగో మోసపోబాకు. ఆత్మానుసారంగా బ్రతుకు. దైవ జ్ఞానం కలిగి బ్రతుకు.
చిత్తాన్ని సరిగా కొనసాగించు. ప్రభు త్వరలో వచ్చేస్తాడు. ఇక గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాలని ఇప్పుడు చనిపోయారు. ఆయన అది ఎవరు చంపలేదు కానీ యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా ఆయన బండి స్లిప్ అయిపోయి ఉండొచ్చు. రెండింటిలో జరిగింది. ఆ రీతిగా ప్రభు ఆయనను తన యొద్దకు ఆహ్వానించేస్తున్నాడు. ఆయన పరిచర్య కొరకు ప్రయాణంలో ఉన్నాడు. తన కుటుంబాన్ని విడిచి, బిడ్డలను విడిచి, తనకు కలిగిన దాన్ని విడిచిపెట్టి మన్యం ప్రాంతంలో రాజమండ్రి ఎదుగు చూడు అనేకమైనటువంటి సంఘాలను బలపరచడానికి ఆయన ప్రయాణం పెట్టాడు. ప్రభు ప్రయాణంలో ప్రభు ఆయన ఆహ్వానించుకున్నాడు. మన ప్రయాణం ఎప్పుడు క్లోజ్ అయిపోతాం మనకేం తెలుసు? ఆయన ఊహించలా. బండి హెడ్లైట్ పైన ఒకటే అనుకున్నాడు, దేవుడు నాతో ఉంటాడు, ఆయన కొనసాగిస్తాడని. మార్గ మధ్యంలో ప్రభు ఆయన ఆహ్వానించేసుకున్నాడు. అంతే. ఏముంది ఇక్కడ? ఏముండదు. ఆయన భార్య చెబుతుంది, ఆయన ఎక్కడ ఆపాడో అక్కడ నుంచి నేను కొనసాగిస్తా, ఆయన పని ఆగదని. హల్లెలూయా. దేవుడు నమ్మకమైనటువంటి, రోషం కలిగినటువంటి దేవుడు. ఆయన నీ ఒక్కటే గుర్తుపెట్టుకో, ఏ రోజున ఎక్కడ ఎలా దేవుడు ఆహ్వానిస్తాడో ఎవరికి తెలియదు. నేడు అనే దినం ఉండగానే దేవుని కొరకు నీవేం చేసావు చూసుకో. దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతికావు, దేవుని కొరకు నీవు ఎలా సాగిపోతున్నావు. ఒకవేళ అనుకుంటున్నావేమో మాస్టర్ గారు ఇది వచ్చాడు ఇట్లాగే చెప్తాడని. ఎవరి కోసం అనుకుంటున్నావు? కొన్ని దేనికోసం అనుకుంటున్నావు? జ్ఞానాన్ని వెలుగుందో, సారాంశాన్ని గ్రహించుకో, మూల ఉద్దేశాన్ని తెలుసుకో, నడవలసిన మార్గంలో సరిగా ప్రయాణం చేయి. ప్రభు రాబోతున్నాడు. దేవునికి వేరుగా ఉన్నవారు ఏమీ సాధించలేరు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు బాగా అర్థం చేసుకోండి. పోయిన సంవత్సరం ప్రతి ఇంట్లో స్తుతి కూటం పెట్టుకున్నాను. ఎవరు శక్తి కొలదాడు 10,000, 15,000 ఖర్చు పెట్టి స్తుతి ప్రార్థన పెట్టి చక్కగా సాక్ష్యాలు చెప్పారు. ఈ సంవత్సరం మీరే పెట్టుకోండి, ఇది కాకుండా ఏం చేస్తారో చూద్దామని వదిలేశారు. ఒక్కడ కూడా పెట్టుకోండి. నేను అడుగుతున్నాను, మీరు ఆ పోయిన సంవత్సరం ఖర్చు పెట్టిన డబ్బులు మీ దగ్గర ఏమైనా మిగిలిన ఈ సంవత్సరం పెట్టలేదు కదా? పెట్టి సాక్ష్యం చెప్పి భోజనాలు పెట్టలేదుగా, ఒక్క పావలా కూడా ఖర్చు చేయలేదుగా. ఇప్పుడు మిగిలి ఉన్నాయి ఆ డబ్బులు, ఆ 15,000, ఇప్పుడు ఆ 10,000 మిగిలి ఉన్నాయా మీ దగ్గర? మీరు చెప్పండి. ఏం జరిగిందంటే మిగలకపోగా క్రీస్తుకు సాక్షిగా బ్రతకలేకపోయారు. పోయిన సంవత్సరం ఖర్చు పెట్టిన పోనీ నష్టం వచ్చింది, నష్టపోయారా, కూలిపోయారా? ఏం లేదు. కానీ క్రీస్తుకు సాక్షిగా నిలవబడ్డారు, పోషింపబడ్డారు, అడుగులు ముందుకు వేశారు. నేను ఒక్కటే చెప్తున్నా, నీవు ఇవ్వటం వల్ల నీకు తక్కువ అవదు, ఇవ్వకపోవటం వల్ల నీకేం మిగిలిపోదు. దేవుళ్ళు నిలవబడటానికి నడుము బిగించుకో, నీ వంతు నీవు సహకారం తీసుకో. దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. కొంతమందికి బుద్ధి కళ్ళు ఉంటాయి, అవి దేవుని చూడలేకపోతున్నాయి. కొంతమంది గుడ్డి కళ్ళు ఉన్నాయి, అవి దేవుని సేవను చూడలేకపోతున్నాయి. కొంతమంది గుడ్డి కళ్ళు ఉన్నాయి, అవి దేవుని వాక్యాన్ని గ్రహించుకోలేకపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన ధ్యానత, మనోనేత్రాలకు గుడ్డితనం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటాను, ఎవరి మనోనేత్రాలు గుడ్డితనం? అది మాస్టర్ గారు చెప్పాలి కరెక్ట్గా. అవిశ్వాసులైన వారి విశ్వాసులు గాడేం చేయలేడు, విశ్వాసం వాడేం దిగదార్చలేడు. నీలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి నీకేం చేస్తాడు? మాస్క్ వేసేస్తాడు. ఇక ప్రభు కనపడ్డాడు. ఆయన వాక్యం అర్థం కాదు ఇక నీకు. ఎందుకు పాస్టర్ గారు చెబుతున్నాడు, ఎందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు, ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు జరగబడతా ఉన్నాయి, ఎందుకు ఇలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటాడు, మా యుద్ధోపకరణాలు శరీరానుసారమైనవి, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ శక్తి గలవి, బలము గలవై ఉన్నాయి. హల్లెలూయా. కొరింథీయులు బహు బలహీనుడు, వాళ్ళు ఎల్లప్పుడూ శరీరానుసారంగా ఆలోచన చేస్తాం. అందుకే చెప్పినట్టు పౌలు, మీరు అనుకున్నట్లుగా నా యుద్ధోపకరణాలు శరీరానుసారమైనవి, ఇవి దుర్గములను పడద్రోయడానికి ఏర్పరచబడి. హల్లెలూయా. సాతాను కోట్లు కూల్చి
చేయడానికి, పాపములో నశించిపోతున్న ఆత్మలకు వెలుగైన ప్రభువుని చూపించడానికి, రక్షకుడైన క్రీస్తు శక్తి ఇదిగా పనిచేస్తుందని గ్రహించడానికి ఇదిగో చూడండి నిలువబడేటటువంటి మార్గం. బుద్ధిహీనులుగా, జ్ఞానహీనులుగా, ఇదిగో శరీరానుసారమైన తలంపుల చేత బుద్ధిని మందపరుచుకోకుండా దేవునితో సహవాసాన్ని పోరాటానికి నడుం బిగించు. దేవుని కొరకు బ్రతకడానికి అడుగులు ముందుకు వేయి. దేవుని కొరకు శక్తి కలిగి ఉండు. దేవుడే గొప్ప కార్యాలు జీవితంలో జరిగిస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సంవత్సరం నా వల్ల కాదు కదా, వచ్చే సంవత్సరం ఎవడిచ్చాడు నీకు, వచ్చే సంవత్సరం పోయిన సంవత్సరం అట్లా కనుక్కున్నావు, అంతకుముందేడు కూడా అట్లా కనుక్కున్నావు, అంతకుముందేడు కూడా అట్లా కనుక్కున్నావు. ఎన్ని సంవత్సరాలు అట్లా? నీ ఎదుట నీవు కనీసం నీ ఊహించిన స్థాయిలోనైనా దేవుని చిత్తం మీద సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. శ్రద్ధ ఉంటే, బాధ్యత ఉంటే, ఇది నా కర్తవ్యం అనుకుంటే తప్పక కార్యాలు జరుగుతాయి. నీ హృదయంలో అలాంటి తలంపులు లేనప్పుడు మీరు ఒకటి తెలుసుకోండి, దేవుని పని ఎప్పటికీ ఆగదు. నీవే ఆగిపోయిన వ్యక్తి అవుతావు. దేవుని పని ఎవరిని బట్టి జరగదో, ఎవరిని బట్టి మన ఆగదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమనుకుంటారంటే నేను లేకపోతే ఇక్కడ ఏం చేస్తాడో చూస్తా. చేసేది నేను కాదుగా, చేసేది నా పని కాదు నాన్న. ఒకవేళ ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉండాలేమో. ఆయన పని జరిగించడానికి అందరూ అవసరం. ఒకవేళ ఎవరు లేకపోతే ఆయనే చూసుకుంటాడు. ఆయన ఎట్లా చేసుకుంటాడు? మాస్టర్ చేస్తాడు. సాధు సుందర్ సింగ్ గారి దినాల్లో ఆయన టిబెట్ పట్టణం చెప్పాడు.